హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. వ్లాగ్ అనేది తొలి ఏకాదశి రోజు తీసినానమాట. బట్ పెట్టడానికి చాలా టైం పట్టింది, ఎందుకంటే ఎడిటింగ్కి అది ఇంట్లో కొద్దిగా పనులు ఉన్నవి, అందుకే కొంచెం టైం పట్టింది. ఆ రోజు ఎర్లీ మార్నింగే లేచేసి మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసి పెట్టాను. ఫస్ట్ అయితే టిఫిన్లోకి పల్లీలు అయితే వేయించి ఫ్యాన్ కింద పెట్టేశాను అనమాట. అవి చల్లారిపోతే వాటి పీల్ తీయొచ్చు కదా అని. ఇంకా ముందు రోజే నేను కుంకుడుగాయ పౌడర్ చేసి పెట్టుకుంటాను కదా, ఆ పౌడర్ అనేది నేను నానబెట్టి పెట్టుకున్నాను. అది వడపోసి వాటర్ అనేవి ఇలా ప్రిపేర్గా పెట్టుకున్నాను అందరూ తలస్నానం చేద్దామని. ఇంకా పూజ గదిలోకి వచ్చేసి ఇవన్నీ క్లీన్ చేసి, అంత ముందు రోజు క్లీన్ చేసి పెట్టుకోలేదు, ఎందుకంటే ముందు రోజు శుక్రవారం ఉన్నింది కదా, శుక్రవారం రోజు క్లీన్ చెయ్యరు, అది ఒక సెంటిమెంట్ నాకు. సో ఆ రోజు క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను, మొత్తం రెడీ చేసి. ముందు రోజే పువ్వులు కావాల్సినవి, పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నాను. అయితే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇదంతా క్లీన్ చేయడం స్టార్ట్ చేసుకున్నాను. ఆలోపు పిల్లలు లేచి వాళ్ళు రెడీ అవ్వడం స్టార్ట్ అయ్యారు. నేను ఇది కొంచెం టైం పడుతుంది కదా, ఈడ కొంచెం పువ్వులు పెట్టేసి దీపారాధనకి కావాల్సిన ఒత్తులు అవన్నీ ప్రిపేర్గా పెట్టేశాను. అలాగే ఈరోజు వచ్చేసి స్పెషల్గా పేలాల పిండి చేస్తారు కదా, దాంట్లోకే ప్రిపరేషన్గా నేను బెల్లం కట్ చేసి పెడుతున్నాను. పేలాల పిండిలోకి ప్లస్ మనం బియ్యం పిండి తోటి కుందులు చేసుకుంటాం కదా ప్రమిదలు, ఆ ప్రమిదల్లోకి కూడా కొద్దిగా బెల్లం కావాలి. దాంట్లో బెల్లం వేస్తే కొద్దిగా జిగటగా వస్తుంది, సో ఈజీగా అది ముద్ద అవుతుంది అనమాట. దానికోసమని ముందుగానే దాంట్లో కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఒక పక్క ఇటు డెకరేషన్ చేస్తూనే మరో పక్క వచ్చేసి అది చేస్తున్నాను అనమాట. పిండి అయితే కలిపేసి పెట్టుకున్నాను. ఇక్కడ ప్రమిదలు చేద్దామని తమలపాకుల మీద పెడతాం కదా ప్రమిదలు అనేవి, మొత్తం ఒక్కొట్టిగా చేసి మొత్తం అక్కడ పెట్టేస్తున్నాను. స్వామివారికి 7 ప్రమిదలు చేశాను అనమాట. దానిలో అలాగే నెయ్యితోటి దీపాలు పెడదామని ఆ రోజు అనుకున్నాను. సో ఒత్తులు పెట్టేసి నెయ్యి పోసేసి ఇంకా ఒత్తులు పెట్టేసి అందరూ వచ్చేసారు. ప్రసాదం కూడా ప్రిపేర్గా పెట్టేసి పూజ చేసేసి, నా తొలేకాదశి పూజ అనేది చాలా సింపుల్గా అండ్ పీస్ఫుల్గా గడిచిపోయింది అనమాట. మరి మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ చేయడం తప్పకుండా మర్చిపోవద్దు. పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ లేకి నేను నైట్ అనేవి బొబ్బర్లు నానపెట్టుకున్నాను, వడలు చేద్దామని. మొత్తం నానపెట్టుకుని రాత్రి మా వారిని ఒక మాట అడిగేసే చేస్తున్నాను అనమాట ఈ ప్రిపరేషన్, ఎందుకంటే ఈరోజు బయటికి వెళ్ళే పని ఉంది, దానికోసమే టిఫిన్ నేను చేస్తున్నాను, ప్రిపేర్గా తినేసి వెళ్దాము అని చెప్పాను. తీరా నేను మొత్తం ఇది ప్రిపేర్ చేసుకొని ఇది మిక్సీ పట్టుకొని పల్లీలు అన్నీ చట్నీకి కూడా ప్రిపేర్ చేసుకున్నాక మా వారు వచ్చి టైం అవుతుంది, ఇప్పుడు టైం లేదు, త్వరగా వెళ్ళాలి, సో నువ్వు అన్నీ సర్దేసుకో, నేను టిఫిన్ తీసుకొని వస్తాను, తినేసి వెళ్దామని అన్నారు. సో ఏం చేస్తాం, అదంతా ఫ్రిడ్జ్లో పడేసి ఇంకా టిఫిన్ తినేసి ఇంకా ఈ బ్యాగ్ అయితే నా హ్యాండ్ బ్యాగ్ సర్దేసుకుంటున్నాను. వాయిస్ ఓవర్కి అది మైక్ ఉంటుంది కదా, ఆ మైక్ కూడా పెట్టేసుకుంటున్నాను. మైక్, పిల్లలకి చిన్న స్నాక్స్ కూడా పెట్టుకున్నాను, ఎందుకంటే బయటికి మా ఫ్యామిలీతో అందరితో కలిసి నేను షాపింగ్కి వెళ్తున్నాను అనమాట. మేము ఏ షాపింగ్కి వెళ్ళాము, ఏ అకేషన్ మీద వెళ్ళాము అనేది ముందు వీడియోల్లో మీకు తెలుస్తుంది. సో మీరు అప్డేటెడ్గా ఉండాలంటే కంపల్సరీ రియల్లీ మామ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో మీకు అప్ టు డేట్ అనేది అప్డేట్ వస్తుంటాయి. అందరం రెడీ అయిపోయి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా పిన్ని అంటే మా వారి వాళ్ళ అక్క, సో నేను పిన్ని అని పిలుస్తాను. మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళంగానే వాళ్ళు డోర్ క్లోజ్ చేసుకొని ఉన్నారనమాట. మా పిల్లలు సర్ప్రైజ్ ఇద్దామని బెల్ కొట్టేసి పక్కకు వస్తున్నారు. నన్ను కూడా రా మమ్మీ మనం సడన్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు కిటికీలో నుంచి చూసి కనిపెట్టేశారనమాట. ఇంకా అందరూ గ్యాదర్ అయిపోయారు అక్కడికి షాపింగ్కి వెళ్ళాలని. మా బంధువులందరూ కూడా వచ్చేసారనమాట. అందరూ మాట్లాడుకొని ఇంకా సరదాగా నేను కూడా వీడియో తీస్తున్నాను. మరి ఇతను మా తమ్ముడు అనమాట, మా పిన్ని వాళ్ళ అబ్బాయి. ఎక్కడన్నా వెళ్ళాలంటే చాలు మా వారి చేసే అడావిడి అంతా ఇంత కాదు, నన్ను అంత హర్రీ బర్రీ పెట్టి అక్కడికి తీసుకెళ్లారు. ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా, అక్కడ 1 అవర్ 1.5 అవర్ వెయిట్ చేశామన్నమాట. అందులోకి అంతకుముందు వాళ్ళు తీసుకున్న శారీ షాపింగ్ అనేది నాకు చూపిస్తూ ఉన్నిందనమాట పిన్ని, నేను ఇవి తీసుకున్నాను రా అని. నేను అది చూస్తూ చెప్తున్నాను, మమ్మల్ని హడావిడి చేసి తీసుకొని వచ్చాడు పిన్ని, చూడండి ఇప్పుడేమో ఇక్కడ టైం పట్టేలా ఉంది అని చెప్తున్నాను. ఎందుకంత హడావిడి అని మా పిన్ని కూడా చెప్తూ ఉన్నది అనమాట. మా ఫ్యామిలీ మొత్తం అందరూ మెంబర్స్ కలిస్తే చాలా సరదాగా ఉంటుంది, చాలా ఫన్నీగా జోక్స్ వేసుకుంటూ ఒకరినొకరు సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారనమాట. చాలా ఫన్నీగా గడిచిపోతుంటూ ఉంటుంది. ఎప్పుడైనా ఇలా కలిసినప్పుడు అసలు టైం ఎలా గడిచిపోయిందా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంతలోకి మేము ఇలా మాట్లాడుకుంటున్నామో లేదో ఇంకా అప్పుడే వచ్చేసారు అందరూ కూడా గ్యాదర్ అయిపోయి. ఇంకా ఒక క్యాబ్ అనేది బుక్ చేసుకొని వెళ్తున్నాము. మేము లేడీస్ అందరం ఒక క్యాబ్లో వెళ్ళాము. మా వాడేమో నేను డాడీ తోటి ఉంటాను మమ్మీ, నేను నీతోటి రానన్నాడు. సో నేను మా పాపను తీసుకొని వెళ్ళాను మా గర్ల్స్ గ్రూప్లో. సో మేమందరం కలిసి ఒక క్యాబ్ బుక్ చేసుకొని దాంట్లో వెళ్ళామన్నమాట. ఫస్ట్ బ్యాచ్ ఇది, సెకండ్ బ్యాచ్ వెనకాల వస్తుందన్నమాట. 2 బ్యాచ్లుగా డివైడ్ అయ్యి వెళ్ళామన్నమాట, గర్ల్స్ బ్యాచ్. ఇలా సరదాగా వెళ్ళాము. దాదాపు 1 అవర్ టైం పట్టింది వెళ్ళడానికి. సో మాట్లాడుకుంటూ సరదాగా టైం స్పెండ్ చేస్తూ వెళ్ళామన్నమాట. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళామనేది మీరు తెలుసుకోవాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఒక అకేషన్ కోసం ఇలా గ్యాదర్ అయ్యామన్నమాట. ఆ అకేషన్ ఏంటి అనేది మీరు ముందు వీడియోలో కంపల్సరీ తెలుసుకుంటారు. అంతే ఈ వ్లాగ్.
మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.